హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఏ హౌస్ ఆఫ్ డైనమైట్' 2025 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అన్నా, పొలిటికల్ సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ పొలిటికల్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఏమి లేవన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, యూఎస్ఏ కంట్రీ మీద న్యూక్లియర్ బాంబులు వేస్తున్నారని వాళ్ళ దేశపు ఏజెంట్స్ కనుక్కుంటారు. ఆ ఇన్ఫర్మేషన్‌ని హై అథారిటీ నుంచి అమెరికా ప్రెసిడెంట్‌కి చెప్తారు. వాళ్ళు ఎదురు దాడి చేశారా? లేకపోతే లొంగిపోయారా? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. అమెరికా కంట్రీ మీద మిస్సైల్ వేయబోతున్నారు అనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి అదే పాయింట్‌ని తిప్పుతూ ఉంటాడన్నమాట. అది కాక ఈ మూవీ లెంత్ వచ్చేసరికి 1 అవర్ 50 మినిట్స్ ఉంటది. చాలా లెంథీగా అనిపిస్తది ఈ మూవీ. అక్కడక్కడ కొన్ని సీన్స్ చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తాయన్నమాట. ఆ సీన్‌లో చూపిస్తారు 5 దేశాలు అమెరికా మీద మిసైల్ దాడి చేయబోతున్నారని చూపిస్తారు. అవి ఏ దేశాలంటే నార్త్ కొరియా, రష్యా, చైనా, పాకిస్తాను అండ్ ఇరాన్. ఈ 5 దేశాలు కలిసి యూఎస్ఏ మీద మిసైల్ దాడి చేయబోతున్నారన్నట్టుగా చూపిస్తారు. ఆ సీన్స్ చూడడానికైతే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. బోరింగ్‌గా అనిపించాయి నాకైతే. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే అమెరికా వాళ్ళు మిసైల్ అయిపోతున్నారన్నట్టుగా అడవుట్ చేస్తూ ఉంటారు. ఆ సీన్స్ అయితే చూడడానికైతే ఓకే. ఓకే. లాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. వాళ్ళ దేశంలో ఏదో మిసైల్ పడిపోతుందన్నట్టు హడావుడి చేస్తూ ఉంటారు గానీ, ఆ సీన్స్ మనం చూడడానికి ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఆ తర్వాతొచ్చే సీన్స్ కూడా కొంచెం బోరింగ్‌గా గూడా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో అమెరికా ప్రెసిడెంట్‌తో వచ్చే సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీలో మిసైల్ దాడి చేస్తే చికాగో అనే ఊరు అసలు ఏమి ఉండదు. మొత్తం బ్లాస్ట్ అయిపోద్దన్నట్టుగా చెప్తారన్నమాట. కానీ ఆ బ్లాస్టింగ్ సీన్స్ అట్లాంటివి ఏమి చూపించరు. లాస్ట్‌లో జనాల్ని వేరే ప్లేస్‌కి తరలిస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఆ సీన్ చూసాక అర్థమైంది ఇదేనా క్లైమాక్స్. అసలు ప్రాపర్ ఎండింగ్ లేకుండా ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. మేబీ ఈ మూవీ కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ ఏమైనా పెడతారేమో. సో, ఈ మూవీ ఇక్కడితో ఎండ్ చేశాడు. ఇంకా లాస్ట్‌లో ఈ మూవీ టైటిల్ అసలు 'ఏ హౌస్ ఆఫ్ డైనమైట్' అని. సో, అదేంటో నాకైతే ఏం అర్థం కాలేదు. మూవీ అయితే అసలు ఏం బాలేదు. అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించవు సీన్స్. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అయితే పర్లేదు. ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. అండ్ టెక్నికల్ కూడా కాస్త బాగుంటదనమాట. వాళ్ళు చూపించిన సీన్స్ వరకు కొంచెం క్వాలిటీగానే అనిపిస్తాయి. బ్లాస్టింగ్ సీన్స్ ఏమైనా చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. అలాంటివి ఏం లేవనమాట. ఇంకా ఈ మూవీలో రిబికా చేసింది. తన క్యారెక్టర్ పర్లేదు బాగానే ఉంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ మూవీకి ఓకే. ఓకేలాగా అనిపిస్తదనమాట. అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఎడ్రస్ ఎలిబా చేశారు. తన క్యారెక్టర్ పర్లేదు బాగానే ఉంటది. తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే ఓకే. ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేమి లేవు. మీరు ఈ మూవీ చూడడానికి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.